అన్న ఈరోజు జై హో బీసీ అంటూ తెలుగుదేశం కార్యక్రమం చేపట్టిన పరిస్థితి. ఈ ప్రభుత్వం చూసుకుంటే బీసీలకు ఎక్కువ చేసింది అనుకుంటున్నారా, లేదా గత తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కువ చేసింది అనుకుంటున్నారా? అంటే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కాకుండా ఒక సామాన్య మానవుడిగా మనసాక్షిగా మీ గుండెల మీద చేసుకుని చెప్పండి, ఏ పార్టీ బీసీలకు ఎక్కువ న్యాయం చేసింది? ముఖ్యంగా మనం బీసీల గురించి తీసుకుంటే ఆనాడు నందమూరి తారక రామారావు గారు బీసీలకి అప్పుడు దాకా స్వతంత్రం వచ్చిన దాకా బీసీలు ఒక ఓటు బ్యాంకుగా చూసేవాళ్ళు. కానీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినాక బీసీలకు స్థానిక సంస్థల్లో 24% రిజర్వేషన్ కల్పించి రాజ్యాధికారం ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. దాన్ని 34% పెంచి చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మెట్టు ఎక్కించారు బీసీలను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చూస్తే బీసీలకు 10% రిజర్వేషన్ తగ్గించి 17,000 పదవులను కోల్పోయామంటే ఒక్కసారి మన సామాన్య ప్రజలు కూడా ఆలోచించాలి, బీసీలకి ఎవరు న్యాయం చేశారు. అదేవిధంగా వాళ్ళు మాటకు వస్తే 56 కార్పొరేషన్లు పెట్టామంటారు. 56 కార్పొరేషన్ నుంచి ఒక్క బీసీకైనా ఒక నిధులు ఏమైనా కేటాయించారా? కార్పొరేషన్ నిధులన్నీ దారి మళ్లించారు. వేల కోట్ల రూపాయలని, 75,000 కోట్ల రూపాయలు దారి మళ్లించారు. ఇవాళ బీసీ ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఒక్క విద్యార్థి, పేద విద్యార్థి చదువుకోవడానికి ఇవాళ స్కూల్లోగా, అదేవిధంగా విదేశీ విద్య లేదుగా. ఇలా చూసుకుంటూ పోతే బీసీలకు చెందాల్సిన 30 పథకాలను కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తీసేశాడు. ఇతను మరి ఏం చేశాడు బీసీలను అంటే, బీసీలు అతి కిరాతకంగా చంపుతున్నాడు. రాష్ట్రంలో మనం చూసుకుంటే మాచర్లో తోటా చంద్రయ్యని గొంతు మీద కత్తిపెట్టి జై జగన్ అంటే నీ ప్రాణాలు విడిచిపెడతామంటే, జై చంద్రబాబు నాయుడు, జై ఎన్టీఆర్ అని ప్రాణాలు విడిచిన తోటా చంద్రయ్య బీసీని హతమార్చారు. అదేవిధంగా పొద్దుటూరులో కడప నందం సుబ్బయ్యను ఏ విధంగా అతను స్థానిక ఎమ్మెల్యేకి ఎదురు తిరిగినందుకు సుబ్బయ్యని ఏ విధంగా హత్య చేశారో చూసాం. అదేవిధంగా బాపట్లో చూసుకుంటే అమర్నాథ్ గౌడ్ని ఏ విధంగా హెరాస్మెంట్ చేస్తున్నారు అంటే, ఒక బీసీల మీదే కాదండి, ఒక ఎస్టీల మీద, మైనార్టీల మీద ఇలా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్క సామాజిక వర్గం మీద వీళ్ళు దాడులు దౌర్జన్యాలే తప్ప వీళ్ళు చేసింది అయితే ఏమీ లేదు సార్. సో అంటే పదే చెప్పుకుంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి, నేను అది చేశా ఇది చేశా, మాది బీసీల పక్షపాతి ప్రభుత్వం అనో, లేదంటే మేము బీసీలకు అది ఇచ్చాం ఇది ఇచ్చాం, ఆ మంత్రి పదవి ఇచ్చాం ఈ మంత్రి పదవి ఇచ్చాం అని చెప్తా ఉన్నాం. ఈరోజు కుర్చీలేసి కుర్చీలో మనుషులను కూర్చోబెట్టినంత మాత్రాన సామాజిక వర్గాలన్నింటికి కూడా న్యాయం జరిగినట్లేనంటారు. బీసీలకి మంత్రి పదవులు ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటారు, కానీ మరి ఏ ఒక్క మంత్రికైనా అధికారం ఇవ్వాల. వాళ్ళకి కేవలం అధికార యంత్రాంగం, డబ్బున్న పదవులు మొత్తం ఏమో తన సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు. బీసీలని కేవలం అనగదొక్కడానికి ఏదో కుర్చీ లేని పదవులు ఇచ్చి బీసీలని మభ్యపెట్టడానికి చేస్తున్నాడు. ఏ చూసుకున్నా రేపు రాష్ట్రంలో మాత్రం బీసీలు ఖచ్చితంగా ఎదురు తిరగడం ఖాయం. రేపు జరగబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది. సో ఈరోజు ఈ ప్రతిపక్షాలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి నిన్న జరిగిన ఏదైతే పింఛన్ల సభలో చాలా ఘాటైన వ్యాఖ్యలే చేసిన పరిస్థితి. కుటుంబాలని విడగొట్టే విధంగా కుట్రలు చేస్తాయి ప్రతిపక్ష పార్టీలు, ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, మీ బిడ్డకి మీరే రక్ష అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? కుటుంబాలను విడగొట్టేది ఎవరో అతను చెప్పడం చాలా హాస్యాస్పదం ఉంది. సొంత బాబాయిని చంపించిన చరిత్ర వాళ్ళది. మరి ఎవరు కుటుంబాల్లో చిచ్చుపెట్టి ఎవరు నాటకాలు ఆడుతున్నారో రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు, ఎవరు కుటుంబాలను దాడి చేస్తున్నారో తెలుసు. ఇవాళ రాష్ట్రంలో ఒక బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు అన్ని కుటుంబాల మీద దాడులు చేసేది నువ్వే. ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, మీ బిడ్డ మీ బిడ్డ. నువ్వు ఎవరి బిడ్డయా? నీ కుర్చీ కోసం మీ బిడ్డ అని చెబుతున్నాడు. అధికారం ఎక్కనంత వరకు ఒకలాగా చెప్పాడు, అధికారం ఎక్కినాక అధికార మదంతో ప్రజలపై ఒక పక్షపాతంగా వ్యవహరిస్తున్న సీఎం ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి. సో అంటే ఈరోజు తెలుగుదేశంలో కూడా చీలికలు ఉన్నాయి, ఆ పార్టీలో కుమ్ములాట్లు ఉన్నాయంటూ కూడా వార్తలు రాస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కదా, దాని ఎట్లా? అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో స్టార్ట్ అయింది. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డికి ఒక అలవాటు ఉంది, తన పార్టీలో ఏదన్నా జరిగిందనుకో ఇతర పార్టీల మీద దురుద్దేశంతో మాట్లాడటమే. ఇక్కడ ఏమి చీలికలు లేవు తెలుగుదేశం పార్టీలో. రేపు జనసేన తెలుగుదేశం సంయుక్త పోరాటంలో విజయం సాధిస్తాం. సో అంటే 175కి 175 అనే ఒక నినాదంతో వైఎస్ఆర్సీపీ పనిచేస్తూ ఉంది. ఇటు లోకేష్ గారు ఏమో 160 స్థానాలు ఖచ్చితంగా రావాలి, వస్తేనే పెట్టుబడులు వస్తాయని చెప్తా ఉన్నారు. మీరేమంటారు? 175 స్థానాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటూనే ఉన్నారు, కానీ ఆయనకి 175 స్థానాల్లో డిపాజిట్లు కూడా తక్కువ. ఇవాళ 175 స్థానాల్లో గెలిచే దమ్ముంటే ఆయన ఎందుకు ఈ టికెట్లు మార్చడం? కేవలం ప్రజలే అతన్ని మార్చాలనుకుంటున్నారు. మీరు మీ ఎమ్మెల్యేలను కాదండి, మిమ్మల్ని మార్చడానికి ప్రజలు సిద్ధమయ్యారు. ఖచ్చితంగా మా లోకేష్ బాబు గారు అన్నట్టు 160 స్థానాలు
ఖచ్చితంగా వస్తాయి జనసేన తెలుగుదేశం పార్టీలో.